అందరికీ నమస్కారం. ఈరోజు మనం వశిష్ఠ మహా శక్తితో కలిసి ధ్యానం చేయబోతున్నాం. వశిష్ఠుడి యొక్క శక్తి సప్త ఋషులలో ఒకరు, ఆకాశంలో ఉన్న ఒకానొక నక్షత్ర మండలానికి, సమస్త నక్షత్ర మండలాలకి అధిపతి ఈ సప్త ఋషులు. ఆ సప్త ఋషుల్లో ఒకరు వశిష్ఠులు వారు. వీరితో ధ్యానం చేస్తే గ్రహాలకు సంబంధించిన దోషాలు, మీ జీవితంలో ఉన్న ఇతరత్ర ఎమోషన్స్ అన్నీ కూడా, ఇన్బ్యాలెన్స్ అయిన ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఎందుకంటే వశిష్ఠులు వారి యొక్క గొప్ప చైతన్యం ఎంత అద్భుతమైందంటే, అందరికీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటిలో నుంచి బయటికి తీసుకొచ్చి జీవిత పోరాటం వైపు తిప్పేదే వశిష్ఠుడి యొక్క శక్తి. ఆయనతో ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. నిజంగా చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఇది. నాకు చాలా అత్యంత ఇష్టమైన వాడు. ఆయన ఎంత గొప్పవాడు కాకపోతే శ్రీరాముడు అంతటి వాడు ఆయన గురువుగా ధరిస్తారు. సో శ్రీరాముడు అంతటి వాడికి జ్ఞానాన్ని బోధిస్తారు. దాని పేరే వశిష్ఠామృతం. ఈరోజు మనం ధ్యాన వాసిష్టం చేసుకుందాం. అంటే వశిష్ఠుడి యొక్క చైతన్యంతో వారితో కలిసి మనం ధ్యానం చేద్దాం. వారిలో ఉన్న ఆ ఎమోషనల్ బ్యాలెన్సెస్ని అన్నిటినీ తీసుకుందాం. ఒక్క మాటలో చెప్తాను. ఆయన 9 కొడుకుల్ని ఒక రాక్షసుని ప్రేరేపించి విశ్వామిత్రుడు చంపిస్తాడు. విశ్వామిత్రుడు ఆయన మీద ఎప్పుడూ కోపంతో రగులుతూ ఉంటాడు. కానీ వశిష్ఠుడు ఏమంటాడు తెలుసా? వారి ప్రారంధం వచ్చింది కాబట్టి వాళ్ళు చనిపోయారు, దానికి విశ్వామిత్రుడు ఏం చేస్తాడు అంటాడు. చూసారా ఫ్రెండ్స్, నా వాస్తవానికి నేనే కారణం అన్న సత్యములో జీవించి చూపించిన వారు వశిష్ఠులు వారు. ప్రారంధమే జీవితం, విధియే జీవితం, మనం చేసింది వాస్తవమే జీవితం అంటారే తప్ప నా వాస్తవానికి వాళ్ళు వీళ్ళు కారణం అని ఎమోషన్ అయిపోయి బాధపడరు. అందుకని వశిష్ఠులు మహామునిని, మహర్షిని, ఆ శుద్ధ చైతన్యాన్ని మనం తీసుకుంటే మనం కూడా మన జీవితంలో ఎమోషనల్స్లో బ్యాలెన్స్ అయిపోతాం. ఎవరైతే ఎమోషన్స్లో బ్యాలెన్స్గా ఉండరో వాళ్ళందరూ వశిష్ఠుని ధరించాలి. 9 కొడుకులు చనిపోయినా నీకు దుఃఖాన్ని బ్యాలెన్స్ చేయాలి. దుఃఖం ఉంది, మళ్ళీ దుఃఖం లేకుండా ఎలా ఉంటుంది? 9 కొడుకులు చనిపోయి దుఃఖం ఉంటుంది. కాకపోతే ఆయన సత్యం తెలిసిన వాడు, ఎవరిని నిందించని వాడు. ఆత్మహత్య చేసుకుందామని కొండ నుంచి దూకేస్తాడు. ఆత్మహత్య అంటే ఆత్మార్పణం అనాలి, వీది ఆత్మహత్య అవ్వదు. ఎందుకంటే 9 కొడుకులు పోయారు, ఇంకెందుకు ఈ జీవితం, ఎందుకు నా సాధన, వాళ్ళని బతికించుకోలేకపోయినా అబ్బా వేస్ట్ ఇదంతా అని కొండ నుంచి దూకేస్తాడు. గాలి ఆయన ఒక పేపర్ లాగా కిందకు దింపేస్తుంది. నిన్ను నేను వెయ్యను బాబు అని. సముద్రంలో దూకేస్తాడు, అలలు తెచ్చి ఒడ్డును పెట్టేస్తాయి. అగ్నిలో దూకేస్తాడు, చల్లారిపోతుంది. పంచభూతాలు ఆయన్ని బతిలాడితే ఇంకా జీవించు, ఇంకా జీవించు, కొన్ని రోజుల్లో అంతా మారిపోతుందని. అలాగే వశిష్ఠులు వారు మరలా బ్యాలెన్స్ అయ్యి మనం మౌనంలోకి వెళ్ళిపోయి సాధన చేసుకుంటారు. అంటే తన ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ చేసి నా వాస్తవానికి నేనే కారణం అని తన వాస్తవాన్ని ఇంకొకరి మీద రుద్దకుండా పర్ఫెక్ట్గా జీవించిన మాస్టర్. మరి ఆయనతో ధ్యానం చేద్దాం ఈరోజు మనం. అప్పుడు మనం కూడా ఆయనలాగా ఆ శక్తితో జీవిస్తాం. అందరూ హాయిగా కూర్చోండి, కళ్ళు 2 మూసుకోండి, వేళల్లో వేలు పెట్టుకోండి, పాదాలు క్రాస్ చేసుకోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు మీ ఇష్టం, ఎక్కడ వీలైతే అక్కడ కూర్చోండి. కళ్ళజోళ్ళు ఉంటే తీసేయండి, మీ ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోండి. చక్కగా నా మాటలు వింటూ ధ్యానం చేయండి. మధురమైన సంగీతం పెడుతూ మిమ్మల్ని ధ్యానం చేయిస్తాను. వశిష్ఠుల వారిని ఇన్వైట్ చేద్దాం. ముందుగా అందరు కళ్ళు మూసుకొని వశిష్ఠుల వారిని సతీసమేతంగా రావాల్సిందిగా కోరుకుందాం. అయ్యా వశిష్ఠుల వారు, మీ యొక్క చైతన్యాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. సతీ సమేతంగా వచ్చి మాకు ధ్యానం చేయించండి, మాతో పాటు ఉండండి. ఇప్పుడు మిగతా మాస్టర్స్ అందరినీ, వశిష్ఠులు వారి శిష్య పరంపరని, వారి యొక్క అనుంగ మాస్టర్స్ని, దేవతల్ని అందరినీ ఆహ్వానిద్దాం. హాయిగా కూర్చుందాం, కళ్ళు మూసుకోండి. వశిష్ఠుల వారికి ఒక్కసారి ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ నెమ్మదిగా శ్వాసను గమనిద్దాం. వశిష్ఠుల వారికి సంబంధించిన సమస్త మాస్టర్స్ని రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం.
ఇప్పుడు హాయిగా ధ్యానంలో కూర్చోండి ఫ్రెండ్స్. కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాసనే గమనించండి. శ్వాస బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది. మన చుట్టూతో వశిష్ఠులు వారు, వారి యొక్క బృందము, వారి శిష్య పరంపర అందరూ ధ్యానంలో కూర్చున్నారు. వాళ్ళలో నుంచి కాంతి తరంగాలు విస్తారంగా ప్రవహిస్తున్నాయి. మీరు భావించుకోండి చాలు, అది సృష్టించబడుతుంది. భావనే సృష్టి. ఎవరో కళ్ళు తెరవద్దు, శ్వాసనే గమనించండి, ఉచ్ఛ్వాస నిశ్వాస.
శ్వాసధార ధ్యాసధార. ఎవరో కళ్ళు తెరవద్దు, చక్కగా ధ్యానం చేస్తున్నాం. వశిష్ఠుడి యొక్క శుద్ధ చైతన్యంతో ధ్యానం చేస్తున్నాం. ఆ వశిష్ఠ మహర్షి యొక్క దివ్య చైతన్య తరంగాలు మన అణువణువ ప్రవహిస్తున్నాయి. మనలో ఉన్న ప్రతి ఒక్క కాంతిని నిద్రలేపుతున్నాయి. ఆత్మ జీవుడు కానే కాదు. మనం జీవులం కాదు, ఆత్మలం. జీవుడు కానప్పుడు ఇక దేహం ఎట్లా అవుతాం? కావున ఈ దేహ పంజరం నశించిన మనకేమి హాని? నీవు జీవుడు కానప్పుడు ఇక దుఃఖం ఎందుకు? కావున ఓ రామచంద్ర, నీవు సత్యమగు ఆత్మనే అనే భావన చేయి, కానీ అసత్యమైన మోహరూపమైన జీవ దేహ జగతాది దృశ్యమని భావింపకు. నిర్మలమైన పూర్ణ బ్రహ్మమునే నిత్య తృప్తమగు ఇచ్చారహమైన ఆత్మకి ఏ కోరిక ఉండదు అంటున్నారు వశిష్ఠుల వారు రాముల వారికి బోధన చేస్తూ. ఓ రామచంద్ర, నీవు సత్యమగు ఆత్మనే అనే భావన చేయి. ఎవరో కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. శ్వాసధార ధ్యాసధార. సూర్యుని యొక్క సన్నిధి మాత్రమే జగత్ ఎట్లా కాంతితో మెరుస్తునో అట్లే చైతన్యం యొక్క శక్తితో మాత్రమే ఈ జగత్తు ప్రవహించుచున్నది, ప్రకాశించుచున్నది. ఎవరు కళ్ళు తెరవద్దు, శ్వాసనే గమనించండి.
శ్వాసధార ధ్యాసధార అత్యంత అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు. మీ ఏకాగ్రత మొత్తం శ్వాస మీదే ఉంచండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. నేను శరీరము కాదు, నేను మనసు కాదు, నేను శుద్ధ చైతన్యాన్ని అన్న భావనలో ధ్యానం చేస్తున్నాం. వశిష్ఠుడి యొక్క శుద్ధ చైతన్యం అదే బోధిస్తుంది. నీవు శరీరము కాదు రామచంద్ర, నువ్వు ఆత్మవి. ఆ ఆత్మ నీకెంతో దూరంలో లేదు. ఆ చైతన్య రూపము మన శరీరంలో నివసించుచున్నది. ఈ విశ్వమే ఆ చైతన్యం. నేను విశ్వము కాదు, ఆ విశ్వమే నేను. ఏలన ఉన్నది అది ఒక్కటే. విశ్వము ఆ చైతన్యము వేరొక వస్తువు కాదు. ఈ చిన్మయ బ్రహ్మమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సూర్యుడు అని గ్రహించు ఓ రామచంద్ర అంటారు వశిష్ఠుల వారు. శుద్ధ చైతన్యమే విశ్వమంతా నిండి ఉన్నది. ఆ విశ్వమే నేను. నేను విశ్వము కాదు, ఆ చైతన్యమే నేను లేను. ఉన్నదంతా ఆ చైతన్యమే, నిండిపోయిందంతా ఆ చైతన్యమే. నేను కేవలం ఒక భ్రమ మాత్రమే. శ్వాసధార ధ్యాసధార, ఉచ్ఛ్వాస నిశ్వాస. జ్ఞానం లేకుంటే చిత్తవృత్తులన్నీ నిరోధింపలేము. దృశ్యము వస్తువు మిథ్య అన్న జ్ఞానము అత్యంత అపురూపం. ధ్యానము వలన దృశ్య దర్శనము మోహాన్ని నిరోధించవచ్చు. దీని వలన జగత్ స్వరూపము అవగతమవుతుంది. ఓ రామచంద్ర అంటారు వశిష్ఠుల వారు. ఎవరో కళ్ళు తెరవద్దు. నేను అన్న భావనలో నుంచి బయటకు వచ్చేద్దాం. నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను చైతన్యాన్ని, శుద్ధ చైతన్యాన్ని.
శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా ఎవరో కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నాం. మేల్కొని నిర్వికార ఆత్మతత్వాన్ని సుషుప్తుని వలె ఉండేవాడు, సుషుప్తుడయ్యేవాడు, అవిద్య అనే నిద్ర నశించేవాడు, ఆత్మయందు ఎరుక కలిగిన వాడు, దేహేంద్రియాలను సాధారణ జాగృతావస్థ లేనివాడు, జాగృతావస్థ వలన కలుగు స్వప్న స్థితి నశించినవాడు అగు పురుషుడు జీవన్ముక్తుడవు, మహాజీవన్ముక్తుడగును. ఓ శ్రీరామచంద్ర, ఎవరైతే జాగృతావస్థ దాటి సుషుప్తి అవస్థలో ఉన్న చైతన్యాన్ని దర్శించి మేల్కొని నిర్వికార ఆత్మతత్వంలో జీవిస్తాడో వాడే చైతన్య స్వరూపుడు. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే, ఎవరు కళ్ళు తెరవద్దు.
ఆఖరి 2 నిమిషాలు శ్వాస ద్వారా ధ్యాస ద్వారా, ఆఖరి 2 నిమిషాలు ఉచ్ఛ్వాస నిశ్వాస. వశిష్ఠ మహర్షి యొక్క దివ్య చైతన్య తరంగాలు తీసుకొని మనం సెల్ఫ్ రియలైజ్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఎవరి వాస్తవానికి వారే కారణమన్న వశిష్ఠుడి యొక్క దివ్య చైతన్యం, నేను శరీరము కాదు నేను శుద్ధ చైతన్యాన్ని అన్న వశిష్ఠ మహర్షి దివ్య చైతన్యంలో నుంచి మనం శక్తి తరంగాలు తీసుకుంటున్నాం. ఆఖరి 1 నిమిషం ఈ సమస్త సృష్టిలో, ఈ సమస్త జగత్తులో నేను కాంతిని, ఒక శరీరం ధరించి భూమి మీద ఉన్నాను, కొంతకాలం కార్యనిర్వహణకై ఉన్నాను, నేను శుద్ధ చైతన్యాన్ని అన్న వశిష్ఠుడి యొక్క చైతన్యం, అద్భుత చైతన్యం నుంచి మనం జ్ఞానాన్ని, అమృతాన్ని తాగేశాం. అద్భుతం. 30 seconds. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతి వేళ్ళు తీసి మీ కనురెప్పల మీద పెట్టుకోండి. మీ చేతులు 2 విడదీసి చేతి వేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి వద్దాం. ఓకే ప్లీజ్, చక్కగా ధ్యానం చేసాం. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుందాం, థ్యాంక్స్ చెప్పుకుందాం వశిష్ఠుడికి, వారి యొక్క సతీమణి అరుంధతి మాతకి, మనతో పాటు ఇంతసేపు ధ్యానం చేసిన వారి మాస్టర్స్ అందరికీ మనం ధన్యవాదాలు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ వీడ్కోలు పలుకుదాం. గట్టిగా చప్పలు కొట్టుకుందాం. 1 గంట పాటు ఈ సమయం అత్యంత అద్భుతంగా ఈ సమయాన్ని మనం ధ్యానంలో గడిపాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే ధ్యానం చేస్తూ వశిష్ఠుడి యొక్క ధ్యాన వాసిష్టాన్ని, శక్తి తరంగాల్ని మీలో నింపుకుంటూ అన్ని రకాల ఎమోషన్స్ నుంచి బయటికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.